హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ మీరు మీ లైఫ్లో కోరుకునే అన్నీ జరగాలి, మీ డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అవ్వాలని మొక్కుకుందాం. సో ఈసారి వినాయక చవితికి మేము మా ఇంట్లో చిన్ని బాల్ గణేష తెచ్చుకున్నాం బయట నుంచి. ఎకో ఫ్రెండ్లీ గణేష చేయలే అనమాట. ఈసారి ప్రతి ఇయర్ చేస్తుండే, బట్ ఈ ఇయర్ కుదరలేదు, చేయలే అనమాట. సో అందుకని బయట నుంచి గణేషుని తెచ్చుకొని ఇలా పూజ చేసుకున్నాం అనమాట. అండ్ చాలా క్యూట్గా ఉన్నాడు కదా మా ఇంట్లో గణేశుడు. మీ ఇంట్లో గణేశుడు ఎలా ఉన్నాడో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా గణేశుడికి అన్ని ప్రసాదాలు అన్నీ చేసాం ఈసారి. పులిహార, భక్ష్యాలు, అండ్ మనం ఆల్రెడీ పాశం చేసుకుంటాం. తెలంగాణలో పాశం అంటారు, అండ్ ఆంధ్రాలో పాల తాలికలు అంటారు. సో సేమ్ బట్ డిఫరెంట్ వర్షన్స్ అనమాట. సో అలా పాశం కూడా రెడీ చేసేసుకున్నాం. అండ్ ఉండ్రాలు వచ్చేసి మేము ఈవినింగ్ పెడతాం అనమాట దేవుడికి. సో ఉండ్రాలు చేయాలి. అండ్ దెన్ శనగలు కూడా చేసామన్నమాట. సో అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి, ఫ్రూట్స్, మనం తెచ్చుకున్న ఆకులు, అవన్నీ దేవుడికి ఇష్టమైనవి దేవుడి దగ్గర పెట్టేసి, అండ్ దెన్ కమింగ్ టు పూజ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇంతలో మా ఆయనకి మ్యాగీ క్రేవింగ్ అయిందని మ్యాగీ వండుకొని తిన్నాడు మధ్యలో. దాని తర్వాత ఇంకా అష్టోత్తరాలు అవన్నీ చేసి పూజ చేసుకొని హ్యాపీగా మంచిగా అందరూ బాగుండాలని మొక్కుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లాస్ట్లో హారతి ఇచ్చేసి కంప్లీట్ చేసుకున్నాం. సో హారతి తీసుకొని ఇంకా తీర్థం ప్రసాదం తీసుకొని మంచిగా హ్యాపీగా అందరం కూర్చొని లంచ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇది మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బాయ్ ఎవ్రీబడి.